హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ బీజిఎం అనేది ఇన్స్టాలో చాలా ట్రెండింగ్లో ఉంది. ఇది ఏ వీడియో స్క్రోల్ చేసినా ఈ బీజిఎం అనేది వస్తుంది. దానికోసం అయితే ఈ వీడియోకి ఈ టైప్లో చేయాలనేసి నేను ఆలోచించి వీడియో చేస్తాను అనమాట. సో వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. 2 టైప్స్ చేశాను. ఒకటి 3D వీడియో, ఇంకొకటి నార్మల్ది. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మీరు చూడొచ్చు. ఒకసారి ఈ 2 డెమోస్ అనేవి చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫీస్ వల్ల ఫుల్ ఇమేజ్ కింద ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. ఫస్ట్ అయితే దీనికి కావాల్సింది, ఒక దీంట్లో 3D వీడియో చేయాలనుకుంటే ఫాంట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి మీరు ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. టూ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే అలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఒక గ్రూప్ ఇచ్చాను, దాని తర్వాత ఫోటో రీప్లేస్ ఇమేజ్, దాని తర్వాత బీట్ మార్క్ అనేది ఇచ్చాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ 6.29 మిల్లీ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ప్లస్ సింబల్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటో అనేది 1 by 1 ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్న తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇట్లా కట్ చేసుకుంటున్న. బ్యాక్ వచ్చి మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా. సో ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఈ విధంగా రైట్ సైడ్ స్క్రోల్ చేసి మళ్ళీ కట్ చేసుకుంటున్నా, మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా. సో ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఈ ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా, మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి కట్ చేసుకుని మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా. సో ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటాను చూడండి. ఈ విధంగా 1 by 1 ఒక్కొక్క ఫోటో అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ అన్ని ఫొటోస్ అనేవి ఇట్లా సెలెక్ట్ చూస్తున్నారు కదా. సో ఈ విధంగా మీరు కూడా అన్ని ఫొటోస్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. రైట్ సైడ్ స్క్రోల్ చేసి మళ్ళీ కట్ చేసుకుంటున్న, బ్యాక్ వచ్చి మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా. సో మళ్ళీ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా, రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఫైనల్గా ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుందాం. ప్లస్ సింబల్ మీడియా, ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నా, రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇట్లా కట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్లోకి వచ్చేసి గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్, లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఫోటో వస్తుంది. ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. మీకు నచ్చిన వాళ్ళ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఈ ఫోటో అనేది ఇట్లా రీప్లేస్ పెట్టుకుంటున్నాను చూడండి. రీప్లేస్ అయింది. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫోటో రీప్లేస్ అనే ఒక ఇమేజ్ ఇచ్చాను కదా. ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. సో ఇంకో ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి. నేను ఏదో ఒక ఫోటోని రీప్లేస్ పెట్టి చూపిస్తాను చూడండి. ఈ ఫోటో రీప్లేస్ పెట్టుకుంటున్నా, ప్లస్ సింబల్పై క్లిక్ చేస్తాను. పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్నే మనం కాపీ అనేది చేసుకోవాలి. సో ఫోటోపై క్లిక్ చేసి ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి 3 డాట్ పై క్లిక్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్స్. బ్యాక్ వచ్చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఫోటోపై క్లిక్ చేసి ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి 3 డాట్ పై క్లిక్ చేసి పేస్ట్ ఇట్లా చేసుకోండి. సో ప్రతి ఒక్క ఫోటోలోని కూడా సేమ్ ఫోటో ఎఫెక్ట్స్ 3 డాట్ పేస్ట్. సో ఇట్లా ప్రతి ఒక్క దీంట్లో కూడా సేమ్ ఈ విధంగా చేసుకోండి. నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో మీరు కూడా ఈ విధంగా అన్నిట్లోనే ఈ విధంగా చేసుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. ఈ విధంగా చూడండి. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే మళ్ళీ సో ప్రతి ఒక్క ఇమేజ్లోనూ నేను ఎఫెక్ట్ అనేది ఇట్లా పేస్ట్ చేసుకున్నాను, చూస్తున్నారు కదా. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే మీకు ఇమేజ్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అనేది అవుతుంది కదా. సో ఇమేజ్పై క్లిక్ చేసి 2 ఫింగర్తో ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది, చూస్తున్నారు కదా. ఇట్లా మీ ఫోటో సైజ్ బట్టి ఉంటుందన్నమాట. ఇట్లా ఫుల్ ఫోటో ఉంటే పర్లేదు, లేదంటే ఇలా చిన్నగా ఇట్లా ఫోటో ఉంటే మాత్రం ఇట్లా జూమ్ అనే 2 ఫింగర్స్తో సెట్ చేసుకుని పెట్టుకొని పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ చేసుకోండి. వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇంకో ప్రాజెక్ట్లో ఒక చిన్న మెథడ్ ఉంది. ఏంటంటే అది నేమ్ ఆర్ట్తో వస్తుంది. మీరు స్టార్టింగ్ చూసినట్లయితే ఆ నేమ్ అనేది ఎట్లా పెట్టుకోవాలి అది కూడా చెప్తాను. సో ఇప్పుడు ఇట్లా ఉంది కదా, దీన్ని సేవ్ చేసుకోవాలంటే ఏఆర్ మార్క్పై క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. బ్యాక్ వచ్చండి. దాని తర్వాత ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తున్నా చూడండి. ఈ విధంగా ఓపెన్ చేశాను. సో కెమెరా అనేది ఆన్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేమ్ అనేది ఇట్లా రివీల్ అవుతుంది కదా. దాని తర్వాత ఫోటో రీప్లేస్ ఇమేజ్. సో ఫోటో రీప్లేస్ చేసుకునే ప్రాసెస్ అయితే ఒకటే అనమాట. సో ఇక్కడ నేమ్ ఎట్లా మనం యాడ్ చేసుకోవాలో అది చెప్తానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గ్రూప్ ఉంది కదా, ఫస్ట్ ఈ గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇట్లా మీకు 3 లైన్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట, చూస్తున్నారు కదా.
ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 3 లైన్స్లోని ఫస్ట్ లైన్ అనేది నేను ఒక లైన్ మాత్రమే చెప్తాను, మిగతాదంతా ప్రాసెస్ అయితే ఒకటే అనమాట. అది మీ లెటర్ బట్టి ఉంటుంది, సేమ్ ప్రాసెస్ చేసుకోండి. ఇక్కడ ఒక లైన్ ఉంది కదా, దీన్ని ఫస్ట్ అయితే నేను ఇట్లా డిలీట్ చేస్తున్నా చూడండి. ఇట్లా డిలీట్ చేసాను కనుక ఈ విధంగా వస్తుంది. సో స్టార్టింగ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి ప్లస్ సింబల్పై క్లిక్ చేసి ఇక్కడ ఈ షేప్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ షేప్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కలర్పై క్లిక్ చేసి ఇందులో మీకు నచ్చిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని రైట్ సైడ్ స్క్రోల్ చేసుకోండి. మీరు ఎక్కడ నుంచి అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ వరకు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. సో సేవ్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎటు నుంచి రివీల్ అవ్వాలో చూసుకోండి. చూసుకున్న తర్వాత స్టార్టింగ్ పాయింట్ ఎట్లా పెట్టుకుంటారంటే అది కూడా చెప్తానమాట. ఒకసారి నేను ఇక్కడ పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకొని చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడతోనే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో బ్యాక్ వచ్చి ఎడిట్ షేప్ పై క్లిక్ చేసి దీన్ని ఇటు అటు మూవ్ చేసుకుంటే ఈ విధంగా అది మూవ్ అనేది అవుతుంది, చూస్తున్నారు కదా. సో ఇట్లా నేనైతే ఈ విధంగా మూవ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఏంటంటే మనము ఇక్కడ ఫస్ట్ అయితే దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకుందాం. ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి మళ్ళీ ఎడిట్ షేప్ పై క్లిక్ చేసి ఇక్కడ స్టార్టింగ్లో ఎక్కడ ఉండాలంటే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి మొత్తం ఇట్లా ఎండ్ ఎడ్జ్ ఉంది కదా పైన, సో అక్కడ వరకు కలిసేటట్టు ఇట్లా సెట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోండి. వై దీన్ని కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఇట్లా సెట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. చూడండి ఈ విధంగా. మళ్ళీ ఎక్స్ దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని కీ ఫ్రేమ్ దగ్గర ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఎక్స్ వైని ఇట్లా కలిపేసి. సో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కదా. కొంచెం ఇట్లా జరుపుకోండి, మీకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు ఇట్లా జరుపుకోండి ఈ విధంగా. ఇట్లా చూడండి ఈ విధంగా జరుపుకున్న తర్వాత మళ్ళీ ఎడిట్ షేప్ పై క్లిక్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి మొత్తం మైనస్ చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా చూడండి వై దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఇట్లా కిందికి అన్నట్లు ఇట్లా వచ్చేస్తుంది. జరుపుకోవాలంటే ఇట్లా తగ్గించుకోండి. ఓకే, మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి స్క్రోల్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నారైతే ఎల్లో కలర్లో ఉంది కదా కలర్ అనేది, సో అది ఎటు నుంచి పైనుంచి రివీల్ అవుతుంది. సో మనం కింద నుంచి వెళ్ళాలి కనుక ఇప్పుడు మీకు ఆ మెథడే చెప్తాను. సో ఆ షేప్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి రొటేషన్ ఆప్షన్పై క్లిక్ చేసి ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి ఈ విధంగా. -80 degrees ఇట్లా చేసుకున్నా. సో దీన్ని ఇప్పుడు మూవ్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకుని పర్ఫెక్ట్గా పెట్టుకుంటున్నా చూడండి. ఒకసారి మీకు పెట్టుకొని చూపిస్తాను. పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది అనమాట. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు చూడండి కింది నుంచి వెళ్తూ ఒక్కొక్కటి ఇట్లా రివీల్ అవుతుంది. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. మీ పేరుని ప్రతి ఒక్క లైన్ని ఈ విధంగా సెట్ చేసుకుంటూ రాస్తున్నా. సో మొత్తం బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇట్లా స్టార్టింగ్ ఒక లైన్ అనేది వస్తుంది చూడండి, దాని తర్వాత సెకండ్ లైన్, దాని తర్వాత థర్డ్ లైన్. సో ఈ విధంగా నేనైతే ఈ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను కనుక ఈ విధంగా వచ్చింది. సో మీరు కూడా అట్లా సెలెక్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నా. ఈ వీడియో కూడా రెడీ అయిపోయింది. వీడియోని సేవ్ చేసుకోవాలి. యారో మార్క్ పై క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది. సేవ్ చేసుకున్న ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది అన్నమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.